ఇది భగవద్గీతలోని 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం గురించిన ఒక చిన్న విశ్లేషణ. అసలు గీత మొత్తానికి ఇదొక గ్రాండ్ ఫినాలే లాంటిదనమాట. ఈ అధ్యాయంలోనే కృష్ణుడు అర్జునుడికి మొత్తం గీతాసారాన్ని చెప్పి అంతిమ విముక్తికి అంటే మోక్షానికి దారి చూపిస్తాడు. మొదటగా సన్యాసమంటే ఏంటి? అన్నీ వదిలేసి వెళ్ళిపోవడమా? కానే కాదు. ఇక్కడ కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు. నిజమైన సన్యాసమంటే పనిని వదిలేయడం కాదు, ఆ పని ఫలితం మీద ఆశను, మమకారాన్ని వదిలేయడం. దాన్నే త్యాగమంటారు. ఇక రెండవ విషయం, మనం చేసే పని ఎందుకు సక్సెస్ అవుతుంది లేదా ఎందుకు ఫెయిల్ అవుతుంది? దీనికి 5 కారణాలుంటాయని గీత చెబుతోంది. అంటే మన శరీరం, మన అహంకారం, మన ఇంద్రియాలు, మన ప్రయత్నం, అన్నిటికన్నా ముఖ్యంగా దైవ సంకల్పం. అంటే చూశారా, ఫలితమనేది పూర్తిగా మన చేతుల్లో లేదు. కాబట్టి గెలుపోటములను ఒకేలా తీసుకోవచ్చు. చివరగా ఇన్ని విషయాలు చెప్పాక కృష్ణుడు అసలైన సీక్రెట్ చెప్తాడు. ఏమంటాడంటే, అన్ని ధర్మాలను పక్కన పెట్టి కేవలం నన్నే శరణు వేడుకో, నేను నిన్ను అన్ని పాపాల నుండి కాపాడతాను అని. అంటే జ్ఞాన కర్మ మార్గాలన్నిటికన్నా భక్తి మార్గమే సులభం, శ్రేష్టమని ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అధ్యాయం పని ఎలా చెయ్యాలో మాత్రమే కాదు, ఆ పని బంధంలో చిక్కుకోకుండా ఎలా స్వేచ్ఛగా బతకాలో నేర్పిస్తుంది.